హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి అని దేవుడితో నేను ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి. సరే ఫ్రెండ్స్, రేపు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు సండే అయితే ఏదో చూడండి, అంతా వంట రూమ్ అంతా నీట్గా కడిగి ఇంకా రేపు దేవుడికి దీపం పెట్టాలి ఫ్రెండ్స్. అందువల్ల నీసేమి చేసుకోలేదు ఈరోజు. ఎందుకంటే మంగళవారం చేసుకుందాము మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనుకున్నాము. నీసేం అసలు ఏమి తెచ్చుకోలేదు, చికెన్ కానీ మటన్ కానీ ఏమి తెచ్చుకోలే. ఎందుకంటే ఇప్పుడే వంట రూమ్ అంతా నీట్గా కడిగి ఇంకా ముగ్గు కూడా వేయాలి. చూడండి, సామాన్ అంతా తోమేడి పెట్టాము, గ్యాస్ అంతా కడిగినారు, పిల్లలే అంతా వంట రూమ్ అంతా క్లీన్గా చేసి పెట్టారు, ముగ్గేయాలి. ఈరోజు అయితే నేను వంట పని ఏం చేసుకోవాలి అంటే వంట అంటే నైట్ చేసింది సీమ వంకాయ సాంబార్ ఉండింది. మళ్ళీ దానికి కొద్దిగా చట్నీ చేసుకున్నాము, అల్లం చేసుకున్నాము, అంతవరకే. ఇప్పుడైతే ముగ్గేసి ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా రేపు హ్యాపీ న్యూ ఇయర్ కదా, దీపాలు పెట్టాలా దేవుడికి. అందువల్ల అన్నీ చేసుకుంటున్నాము. మీరు హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకోండి ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, అందరూ బాగుండాలి. అంతే కదా ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం ఎవరు కొట్లాడొద్దండి, ఎవరి దగ్గర మీరు తిప్పించుకోద్దండి, ఎవరికి మీరు తిట్టొద్దండి. సరేనా ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి. సరేనా? ఇప్పుడైతే అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం అయిపోయింది, చూడండి పొద్దుపోయింది, లైట్గా ఎలుగుంది అంతే. అందువల్ల కొద్దిగా టీ పెట్టుకుందాం అనేసి వచ్చాము. ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్, నీసేమీ లేదు, మబ్బు, ఇంకా లైట్ కూడా వేయలేదు మా పిల్లలు. అదే సామాన్లు ఏది కావాలో అనేసి వద్దుకుని పెట్టేశాను వంట రూమ్లో, ఎందుకు అన్నీ వాడుకోలేదు అనేసి. అలాగే మా పాప అది డబ్బా అయితే నాకు గిఫ్ట్ ప్యాక్ వచ్చింది కదా ఫ్రెండ్స్. అందువల్ల దాంట్లో వేద్దాము, అన్నీ వద్దుకుని దాంట్లో వేద్దాము అనేసి అనుకున్నాము. అన్నీ కావాల్సిందే, కొద్దిగా ఏది కావాలో అది చూడండి, ఎందుకు కనిపిస్తుంది, తోమి క్లీన్గా పెట్టేశారు. ఏది కావాలని అది దాంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో కింద ఆఫ్ చేసినారు ఫ్రెండ్స్, ఎందుకంటే కడిగారు కదా, అంత ఆఫ్ చేసినారు నీట్గా. ఈరోజు అయితే ఎందుకో పానీపూరి తినాలనిపించింది ఫ్రెండ్స్ పిల్లలకి. అందుకే మా ఇంటాన్ని పంపించిన పానీపూరి తీసుకురాపో, ఏదైనా తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏదో ఈరోజు డ్యూటీ మారిందండి ఫ్రెండ్స్, ఆయనకి డ్యూటీ మారింది కాబట్టి గబగబా ఇచ్చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు అనమాట. ఫాస్ట్గా వెళ్ళాలి అంటున్నాడు. సరే ఫాస్ట్గా పోయి ఏది నచ్చేది అని చెప్పాము. అందువల్ల తీసుకొచ్చేదని పోయినాడు. మా ఇంటి ఆయన ఏదో ఆయన నచ్చింది. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్కి ఉండడు ఫ్రెండ్స్, ఏం చేసేది, డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా మేమే కేక్ అవి కట్ చేసుకోవాలి. మా పాప ఏదో బయట ఇచ్చేస్తాము ఆర్డరు, కేక్ ఉంటుంది, చూద్దాం బయటకి ఇచ్చేదా లేదో అంటే ఈ లోపల కవర్ పెట్టేస్తాం. ఇది కూడా ఇటు పెట్టేస్తాం ఫ్రెండ్స్. నెస్లే ఎక్స్ట్రా కాటన్ ఎక్స్ట్రా టీ పెట్టేసిన ఫ్రెండ్స్. టీ పెట్టిన ఈరోజు ఏదో కాఫీ అయితే ఏదో నచ్చలేదు ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే కాఫీ తాగాము, అందువల్ల కొద్దిగా టీ పెట్టుకొని టీ తాకపోతే తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అస్సలు పక్కా టీ ఉండాలి. టీ కాఫీ అలవాటు అయిపోతే అస్సలు వదిలేయమన్నమాట. అందుకే కొద్దిగా టీ పెట్టేసి మా ఇంటిని ఏం చేస్తాడో తెలీదు, ఏదంటే స్నాక్స్గా ఏదైనా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ తిన్నాం మేము ఈరోజు. ఇంట్లో ఆ పని ఉండింది ఫ్రెండ్స్ ఎక్కువ. ఇంకా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవాలి అంతే. ఇంకా ఏదైనా స్నాక్స్ తినేసి మళ్ళీ వంట పని చేసేది, పిల్లల్ని అడిగి మళ్ళీ చేసేదనమాట. గీత అనేవాళ్ళు మీరు అడిగారు కదా పొట్టి పిల్ల ఎవరు అనేసి.
ఆ పొట్టి పిల్ల వచ్చేసి అపార్ట్మెంట్కి కింద ఒకటి అవుట్ హౌస్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్ రూమ్ అనేది. ఆ రూమ్ ఈ ఇంటి ఓనర్స్ వాళ్ళకి ఇచ్చారనమాట. వాళ్ళు అక్కడెక్కడ పని చేసుకుని ఉంటారన్నమాట. వాళ్ళు చాలా మంచోళ్ళు. ఆ పిల్లోళ్ళు మా ఇంట్లో మీకు తెలుసు కదా, ఆల్రెడీ వేరే వీడియోలు కూడా వాళ్ళక్క వైష్ణవి అని ఉంది కదా, వాళ్ళ చెల్లి పొట్టి పిల్ల అనమాట. నేను ఆ పాప వచ్చి పాపం పేరు ఉంది, నేను పొట్టి పొట్టి అని పిలుస్తా ముద్దుగా. పొట్టి పొట్టిగా లావుగా నాలాగా ఉంటుంది అనేసి పొట్టి పొట్టి అని పిలుస్తా. అందువల్ల నేను పొట్టి అంట. ఆ పొట్టి పిల్ల వచ్చేసి వైష్ణవి చెల్లులు అశ్విని ఆ పాప. అందువల్ల శ్రావణి. వైష్ణవి చెల్లి పేరు శ్రావణి. ఆ పాప వైష్ణవి చెల్లి. ఈ పిల్ల అక్క ముగ్గురు వాళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇద్దరు వస్తారనమాట. వైష్ణవి శ్రావణినా అది ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు పిల్లలు ఉంటారు. ఇప్పుడు వచ్చే టైం అయింది, వస్తుంది ఇప్పుడు. అందువల్ల చెప్దామని మీరు అన్నారు కదా ఆ పొట్టి పిల్ల ఎవరు అనేసి. అలా మా ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటారు పాపం పిల్లలు. నేను రావద్దు వద్దు అన్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు చాలా మంది పిల్లలు వస్తారు, నా దగ్గర మాట్లాడతారు. నేను ఫ్రెండ్లీగా వాళ్ళతో కలిసిపోతాను అనమాట. ఇంకోటి పప్పులన్నీ అన్నీ అయిపోయినాయి. ఇంక రేపు కొత్త సంవత్సరానికి ఇప్పుడంతా ఫుల్ చేసేయాలి. ఈరోజు నైట్ అన్నీ నిండుగా ఉండాలి ఇంట్లో. న్యూ ఇయర్ కదా ఫ్రెండ్స్. ఇంకా రేపు అంగడికి పంపిను రూపాయి కానీ బయట పెట్టిన, ఎందుకంటే న్యూ ఇయర్ కదా. ఇంకా సంవత్సరం కూడా మేము బయట రూపాయి పెట్టినామంటే 10 రూపాయలు పోతుంది. అందువల్ల నైట్ ఏం కావాలని తెప్పించుకొనేస్తా. రేపు అయితే మేము అసలు అంగడికి ఎక్కడికి పోము. అది పోతే గుడికి పోతాము అంతే. ఇంకా దేవుడికి ఉండికి మా చేతనే అయితే వేస్తాం అన్నమాట. టీ అయిపోయింది, టీ వంచుకొనేద్దాం. చూద్దాం వాళ్ళ డాడీ ఏం తెస్తాడో తెలియదు కదా ఫ్రెండ్స్. అందువల్ల కొద్దిగా పోసుకున్నా. ఇంక వాళ్ళ డాడీ ఏం బ్రెడ్ ఏదో తేవచ్చు, అది తినేదానికి కొద్దిగా టీ పక్కన పెట్టినా. ఇంకోటి ఫ్రెండ్స్, నా దగ్గర జల్లెడు కూడా ఉంది చూసారా. నేను పట్టుకోరు, నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడే కానీ జల్లు పట్టింది లేదు ఫ్రెండ్స్. వేరే వీడియోలో చూసుకోండి, ఎప్పుడు నేను జల్లు పట్టి తాగను. మా పిల్లలు జల్లెడు పట్టుకొని తాగుతారు అన్నమాట. మీ టీ రండి ఫ్రెండ్స్, టీ తాగుదాము రండి. మా ఇంటికి రండి, వేడివేడిగా మీకు బూస్టు ఏది కావాలో పెట్టిస్తాం. ఇంకోటి చూడండి అండలో నీళ్ళు కూడా పెట్టాలి. ఇంకా కడిగి నీట్గా చింతపండు ఉప్పేసి కడగాలి ఫ్రెండ్స్. తెల్లగా కడిగేసి నీళ్ళు నింపేసి పెట్టేయాలి. నేను ఇంటి నుంచి దాంట్లో నీళ్ళు లేదు, నేను పెట్టలేదు. ఇది ఈ సామాన్లు వద్దుకుని పైన పెట్టించేద్దాము అంట అనుకున్నాం ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఏమైనా ఉంటే పైన వేసే మమ్మీ ఎందుకు అన్నీ తోమి అల్లాడుతావు అంటారు. ఏదో కాస్ట్ అన్నీ పెట్టుకున్నా, అందుకే బాస్ కూడా ఇచ్చారు ఈరోజు. నాకు వద్దుకునివి ఇన్ని, నాకు వద్దు అనుకుని ఇన్ని పెట్టినాను. ఇంక అన్నీ పైన మా అబ్బాయినా మా పాపను ఎక్కించేసి పైన పెట్టించేస్తాను అనమాట. ఏంది చూడండి ఫ్రెండ్స్, పొట్టి వచ్చేసింది. ఎవరు ఇచ్చినారే? ఏడిపోయినాడు అంకల్? అవునా? దో ఫ్రెండ్స్, పొట్టి అన్నారు కదా, పొట్టి వచ్చేసింది. తెచ్చుకొచ్చి పెట్టి సంగీత స్టూడియో ఏమేమి తెచ్చినాడు పాప? లైట్ అయ్యి అది లైట్ అయ్యి వెళ్ళిపోయినాడు డ్యూటీకి. కూర్చోవే పట్టి, నేను అడుగుతున్నారు. పొట్టిదానా ఏం తెచ్చినా చూడు పప్ప. కూర్చో. అక్కకి ఐస్ క్రీము, నీకు పానీపూరి, అట్టి పండ్లు. నీకు ఇది ఇప్పించినాడా? ఏమన్నా మురుగు తెచ్చుకున్నావా? కింద ఇప్పించినాడా? ఐస్ క్రీమ్, పానీపూరి. మాడాకు తెచ్చినాడా? మాడా కూడా తెచ్చినాడు. పానీపూరి దాంట్లో తెచ్చిపించుకున్నాడు. పెట్టి ఇందా జిల్ల పెట్టి ఐషు ఇందా తీసుకురా. అది కేక్ లేదని ఐస్ క్రీమ్ దానికి ఒకటి ఉంది చుడుకాయ.
అక్కకి ఇచ్చి నైట్ తిందాం ఓకేనా పట్టి కరెక్ట్గా తెచ్చినారు 5 పట్టిదనా అన్నక్యా డబ్బు కూడా ఎవరు ఇచ్చింది అంకలేనా ఏదో బాస్కెట్లో పెట్టినాడు స్పూన్ లేదు పప్ప స్పూన్ తేలేదా స్పూన్ తెలేదా అయ్యో మర్చిపోయినాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా మా ఇంటైనా ఇచ్చేసి కింద డ్యూటీ టైం అయిపోయింది అని పాపం వెళ్ళిపోయినాడు నేనేం బ్రెడ్ చేస్తాడమనేసి నేను టీ కూడా మిగిలిపించుకున్నా మెంటల్ అని ఏం చేస్తాను బంద్ చేస్తాడు అనుకున్నా ఫ్రెండ్స్ టీ కూడా మిగిలిపించుకున్నా బండికి అద్దుకుందామంటే ఇంకేం చేసేది పానీపూరి మళ్ళా అంతే కదా పానీపూరి అంటుకుంటూ మామిడాకులు రేపటికి న్యూ ఇయర్ సరే ఫ్రెండ్స్ తిందాం రండి పానీపూరి మమ్మీకి తీరా మెల్లిగా గ్యాస్ లో పోసుకోవాలిరా అన్ని మాకు చాలే నాకు ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ తిందాము కారిపోతుంది కదా పానీపూరిలో వద్దు నాకు అట్లా పోయేది నాకు చాలు పోయే ఇరావే చాలు రెండోది లేదు పట్టి వేసుకో తినే సరే ఫ్రెండ్స్ నేను పానీపూరి తినేస్తా కొట్టింది బాగుందా పట్టి కొట్టి అప్పటి నుంచి తింటానే ఉండరు నా తిందాను అడగడం లేదు కొట్టి నేను అన్నారు వాళ్ళు బాయ్ చెప్పు బాయ్ హాయ్ చెప్పు నేను చూడు బాయ్ అంటాను పెట్టుకోయా పొట్టిదానా పెట్టుకోయా చూడు అంత గలీజ్ చేసినారు ఇల్లు యాక్ చూసారా ఫ్రెండ్స్ ఇలా తింటున్నాము మేము పానీపూరి అయితే ఇలా తింటున్నాము అసలు ఏముంది అంటే ఫ్రెండ్స్ అంత బాగుంది పానీపూరి చాలా బాగుంది ఏదో మా ఇంటని ఆడో తెచ్చినాడు నాకేమో నచ్చలే ఇక ఫ్రెండ్స్ మా పాప అయితే తోరణం కట్టేస్తుంది రేపటికి ఎంత బాగుంది చూడు బాగా వచ్చింది ఏం పొట్టి నువ్వు ఇస్తున్నావా అవునండి బాగుంది తల్ల పెట్టుకుని నీకు బొచ్చేలే కదే బొచ్చేలేదు కదే నీకు తల్ల పెట్టుకుని అట్టు పెట్టుకుంటా అట్టు పెట్టేసి మళ్ళీ ఆడ పెట్టొద్దు తీసేయి ఇది పెట్టుకుంటా ఆడే పెట్టుకుని చెవులో పెట్టుకో ఇదే లేదు కదే నీకు నీకు ఇదే లేదు ఐషుకి పెడదాము అంటే యాడ ఐషు పరిగెత్తుకొని పోతుంది లోపలికి ఐషు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మా పాప కుట్టేసింది చాలా బాగుంది ఏదే జల్లలో పెట్టుకునేదా జల్లో పెట్టుకుని పెట్టుకూడదు వయసు పొట్టి అక్కకు ఒకటి జల్లో పెట్టుకుని పక్కన పెట్టాయి మళ్ళీ పెట్టుకూడదు ఎందుకంటే ఎంతమనే అయిపోయిందా పిన్ను కొట్టేస్తావా సూపర్ బాగుంది చూపి ఫ్రెండ్స్కి మరి ఈడొకటి కొట్టు మిగతా మరి కొట్టొచ్చులే పెట్టొచ్చు వికెట్ కుట్టి సరిపోతుంది బయటికి బాగుంది సరిపోతుంది సరే కుట్టు టమాటా ఉంది మళ్ళీ ఆయన పచ్చిమిర్చి ఉంది ఇదే చెట్లేసేసి పొట్టిని చూడండి వైష్ణవి వాళ్ళ పొట్టి వాళ్ళ అక్క తెలుసు కదా ఈ పాప మామూలుగా ఫ్రెండ్స్ అయిపోయింది ఇది దానక సంగీత ఇది దేవుడి రూమ్కి ఇది వాకిలికి ఇలా మేము రెడీ చేసామన్నమాట ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసేసాము దేవుడికి అది వాకిలికి అది దేవుడి రూమ్కి చిన్నది ఈ దేవుడికి ఇది అది కృష్ణుడి వాకిలికి
అంటే బయట ముగ్గులు అరేంజ్మెంట్ అంతా మా పాప, రెండో పాప సక్కగా చేస్తుంది మా పాప అయితే. ఇది చూడండి, దొంగతనంగా ఐస్ క్రీమ్ తింటా ఉంది. దొంగచాటు తినేస్తుంది. అందరికీ ఒకటి తెచ్చినది, నాకు మెంట్లు. నేను చూడు టీ పెట్టేసి మర్చిపోయినాను. చూడు సంగీత చీ ఉంది. రా సంగీత, తాగేసిపోతురా సంగీత. నాకు ఫుల్ మెంట్లు. మమ్మీ పా? పొట్టి ఆ, పప్పులు ముట్టుకోవద్దని చెప్పి ఆ. చికెన్ తినకపోతే పొట్టి ముట్టుకోవద్దంటే ఆ. చికెన్ తినలేదు నిజంగా ప్రామిస్ అంటుంది మమ్మీ. సరేలే వదిలేమనే, బిడ్డలు కదా, ఏం చేస్తావు. పెట్టుకో చాలు. అప్పుడు ఐస్ క్రీమ్ కి కొద్దిగా బూస్ట్ చేసుకుని తిండి మమ్మీ. నువ్వు ఐస్ క్రీమ్ పూష్ చేసుకుంటే బాగుంటుంది. సూపర్ ఉండింది. నేను 3-4 స్పూన్లు వేసుకుని ఇస్తా బూస్ట్ ఐస్ క్రీమ్. వేసుకో, తింపో. నీకుదా సంగీత ఆరిపోతుంది రామ్మా. యశో ఎక్కేసి పైన పెట్టే యశో సైమంలోవే. అదే ఫ్రెండ్స్, పైన ప్లేస్ లేదు, ఏం చేసేది. పైన చూడండి, ఏడైనా ఎక్కువ పైన వేయించేయాలా, అది ఆడ ప్లేస్ లేకుండా ఉంది. ఎట్టైనా అడ్జస్ట్ చేసి. సంగీత ఆరిపోయి సంగీత, అందువల్ల పైన వేసేయమంటారు. ఎక్స్ప్రెషన్ ఐస్ క్రీమ్ వద్దమ్మా, నాకు తల్లి అవసరమే లేదు నాకు. నా బదులు నువ్వు తినే, నా బదులు నువ్వు తినే అంతే. ఉమ్? ఏం కూర చేసేది? అంగడి పంపించిన పట్టిని. ఆ చూడు దొంగ తినేస్తుంది ఐస్ క్రీమ్. వాళ్ళ డాడీ తెచ్చినాడు అందరికీ ఒకటి. ఎందుకు అనిపించింది? ఆ పిల్ల అంటే నేను వస్తాను అక్క అని చెప్పిన. సరే రా వైష్ణవి అనింది అక్క. ఆ పిల్ల నువ్వు మమ్మల్ని పోయేదానికి గురించి అడగొడతావు కదా. ఇదే అక్క చెల్లెళ్ళు కొట్లాట్లు అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా రోజు కొట్లాట్లు చేస్తుంది. మాట మాట వస్తే అనుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటి అవుతారు. అంతే కదా, కోపాలు తాపాలు అది అట్టది తిట్టది అంటే మామూలే కదా ఐషు. కమెంట్ చేయండి మామూలు అంటే. ఎందుకు కమెంట్ చేసేది? అందరి ఇంట్లో ఉండేది. చల్లగా ఉంది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? అసలు ఐస్ క్రీమ్ లేదమ్మా. కడిగి పెట్టి కడిగి. ఇంకా ఫ్రెండ్స్, మీరు నైట్ కేక్ కట్ చేసుకుంటారా? చేసుకోండి. మేము కూడా నైట్ 12:30కి చేసుకుంటాం. గమ్ముడేషు వచ్చిందా పట్టి? నిన్న సీమ వంకాయ సాంబార్ చేశాను కదా ఫ్రెండ్స్. సీమ వంకాయ సాంబార్ చేశాను. సాంబారు ఇప్పుడు కూడా మళ్ళీ కావాలంది మా ఐశ్వర్య. చాలా బాగుండింది. లావు అది ఇది నవగ్రహాల బట్టు, దిష్టికి నవగ్రహాల బట్టు. గమ్ముండాడు, అంత పుయ్యొద్దు. అందువల్ల నిన్న కూర బాగుండింది ఫ్రెండ్స్. కొద్దిగా మా పాప ఇష్టంగా తినింది, 2 ముద్దలు ఎక్స్ట్రా తినింది. ఇంకా ఎట్లా ఫ్రెండ్స్, ఇంక ఈరోజు పంపించేయి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడిగింది. అందువల్ల పొట్టిని పంపించిన, అది ఉందా లేదా అనేసి. అది తెస్తే ఆ కూర చేసేది, లేదంటే రసం పెట్టేసుకొని తినేసేది అనమాట. ఇంకా నీస్ ఏం చేసుకో ఫ్రెండ్స్, ఎందుకంటే నీట్ అంతా క్లీన్గా నీట్గా కడిగి తుడుచుకున్నాము రేపు దీపం పెట్టేదానికి. అందువల్ల ఈరోజు నీస్ ఏం చేసుకోవాలి. ఇంకా మంగళవారం చేసుకుంటాం. ఏదైనా పిల్లలకి ఆ రోజు కాలేజ్ ఉంటుంది. సాయంత్రం ఈవినింగ్ వచ్చేలోగా వాళ్ళకి బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ. రేపు కాదు, రేపు సోమవారం మేము తింటారు దరిద్రము. మేము సోమవారం శనివారం తిన్నాం ఫ్రెండ్స్. రేపు కాలేజ్ లేదు, చేసుకోం కదా మటన్ చికెన్ సోమవారము. అందువల్ల మంగళవారం చేస్తాము. ఇంకా ఆయుష్ పాప తిందు, నేను, మా సంగీత, మా అబ్బాయి. మా ఇంటానికి మంగళవారం నైట్ డ్యూటీ ఉంటుంది. రేపు ఒక డ్యూటీ, మంగళవారం నైట్ డ్యూటీ. ఏం చేయలేం ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి ఇంకా ఎట్ట ఫ్రెండ్స్, మేమేం అట్ట అనుకోము. మా ఇంటాన్ని కానీ నేను కానీ అనుకోను. పిల్లలు పెట్టు అంటాడు ఆయన అయితే.
అట్లా మేము ఇష్టం పడము అనమాట. పిల్లలు తింటే చాలు, అది మెయిన్ మాకు. అది ఒక 1/2 kg మటన్ తెచ్చిస్తాను, వాడికి చేసి పెట్టు అన్నాడు. ఆయన డ్యూటీకి పోయేది మధ్యాహ్నము, ఏదో ఒకటి చేసి తినేసి ఇంకా కొండకు పోయేప్పుడు తిండు కదా ఫ్రెండ్స్. కొండకు పోయేప్పుడు ఏమో నీసం అని పెట్టినాం, ఎందుకంటే దేవుడు తెలిపోతాడు కదా ఫ్రెండ్స్ కొండకి. అందువల్ల ఇంకా మంగళవారం నైట్ చేసి పెట్టేసి దాంట్లోనే కొద్ది కూర ఏదైనా తీసి పక్కన పెట్టేస్తా. బుధవారం వస్తే వేడివేడిగా దోశలు వేసి పెడతా, తింటారు అనమాట. అలా మేము అలా చేసుకుంటాం. సరే ఫ్రెండ్స్, రాండి ఏదైనా కూర వంట ఏమో చేసుకుందాం. ఫ్రెండ్స్, దీన్ని మేము సీమ వంకాయ అంటాము. నేను చూపిలేదు, కట్ చేసి చూపించాను. ఇది దీంట్లో సాంబార్ అంటే మా పిల్లలు చాలా ఇష్టము. ఒకటే ఉండిందంట షాప్ లో, నిన్న రెండు తెచ్చి చేసిన, చాలా బాగుండిందండి మా పాప. ఇది ఆ పాపకి ఇష్టం. అంటే ఆ పాప చికెన్ మటన్ ఏమి తిందు ఫ్రెండ్స్. అందువల్ల సాంబార్ ఉండో నిమిషము, చికెన్ మటన్ ఏం తిందో ఆ పిల్ల. అందువల్ల ఆ పాప అడిగింది, నేను చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. దీన్ని మేము సీమ వంకాయ అంటాం ఫ్రెండ్స్. దీన్ని మీరేమంటారు కమెంట్స్ లో పెట్టండి. మేమైతే బెంగళూరులో సీమ వంకాయ అంటాం. ఇప్పుడే ఇత్తల సామాన్ అంతా రెడీ అయిపోయింది, ఎందుకంటే నేను తోమలేదు ఫ్రెండ్స్, మా పాప తోమిచ్చింది. మళ్ళీ కొత్త గ్లాసులు చూసారు కదా, మళ్ళీ కొత్త గ్లాస్ కూడా తోమింది. ఎందుకంటే బర్త్డేకి ఇచ్చింది గ్లాస్ అన్ని తెచ్చి అట్లే పేరించినాను. అందువల్ల అట్లా పేరిస్తే ఎందుకు మమ్మీ, మళ్ళీ కాఫీ దాన్ని తాగేదానికి బాగుంటుంది, కడిగి పడేద్దామనింది. మళ్ళీ దీపాలు, మళ్ళీ నీళ్ళు అంట, మళ్ళీ ఇది అన్నానికి వాడుకుంటా. అప్పుడు ఒక 2-3 సార్లు యూజ్ చేసిన, మళ్ళీ పైన పెట్టేసిన. మళ్ళీ మా పాప తీసుకొని వాడుకోమమ్మీ, తల్లిదండ్రులు అన్నం తింటే చాలా మంచిది అంటవింది. దాంట్లో అది తీసుకున్నా. ఇది వాటర్కి, ఇది అన్నానికి, మళ్ళీ కూర తెలుసు కదా, కూరకి ఇది వాడుతూ ఉండా. ఇది అమ్మోరిది, అమ్మోరు పొంగల్ ఇది వాడిన ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కూరకి. ఇది వచ్చి ఇది ఇడ్లీ పిండికి ఇది ఇదే వాడుకుంటున్నాం అనమాట. ఇలా ఫ్రెండ్స్ ఇది కడిగేసిన. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు సాంబార్కి నేను టమాటా కోస్తా ఉంటే దాంట్లో పురుగులు చూసిన, ఎంత పురుగులు అంటే అంత భయం వేసింది. మీకు కూడా కలిపివచ్చు అనుకుంటా. చూడండి పైన ఉంది వైట్ది, చూడండి చనిపోయింది పురుగులు, ఇంత పురుగులే చూడండి పైనే ఉంది. అప్ప ఆక్ చూసారా, కూరగాయల్లో ఎలా పులుగుంది, అది చూస్తేనే వామిట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నిజంగానే. అందువల్ల నేను టమాటా కానివ్వండి ఏ కూరగాయలు నేను చూసి వాడతా. అది చూసారా ఎంత పురుగులు, తెల్లగా వామిట్ వస్తుంది ఆ పురుగులు చూస్తే. ఏం చేస్తుంది, కన్ను కనిపించలేదవే. ఇప్పుడే ఉండింది కదే, వాళ్ళకి కనిపించింది, నీకు కనిపించలేదా? తీసుకొని పైకి ఎత్తింది, ఇది ఇదా అదేనా, అన్ని పురుగులే డ్యామేజ్. ఎవరు వాడు, ఎందుకులే ఒకటికంతా పోతే వదిలే, అంత దూరం. చూడండి ఫ్రెండ్స్, ఇక గమ్ముండు చాటిపోతుంది. డస్ట్బిన్ వేసే, ఇది డస్ట్బిన్ వేసే విష్ణవి సాపడల్లా, ఇది డస్ట్బిన్ వేసి. చూసారు ఫ్రెండ్స్, అందుకే చూసుకొని తినాలా అనేది. ఏ కూరగాయలు కూడా మామూలుగా ఉంటుంది, లోపల లేదు మాకు తెలుస్తుందా ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఒంట్లో ఎన్ని పురుగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందువల్ల దాంట్లో కూడా ఉంటుంది. తినేంత కదా చూసి వాడుకోండి. టమాటాలో చాలా పురుగులు ఉంటాయి. ఈ మధ్య అంతకుముందు అయితే మేము టమాటా అట్టటి తినేవాళ్ళం ఫ్రెండ్స్, అప్పుడైతే పురుగులు అనేది లేదు. ఇలా ఇంకోటి ఫ్రెండ్స్, నేను ప్లేట్లో అన్నాను కదా మీకు, 2 ప్లేటు, నేను మొన్న 2 ప్లేట్ చూపించాను మీకు. 4 తెచ్చుకున్నాను చెప్పినాను కదా ఫ్రెండ్స్. చూడండి 4 ప్లేట్లు తెచ్చుకున్నా. 4 ప్లేట్లు నైవేద్యానికి, దేవుడు పెట్టేదానికి నైవేద్యానికి తెచ్చుకున్నా ఫ్రెండ్స్. అది తెచ్చుకున్నా. మళ్ళీ ఇది అలాగే ఇది ఒక తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది చపాతీకి చేసుకునేదానికి. ఇలాంటి ఒక తెచ్చుకున్నా. మా పాప అయితే దీంట్లో దోశ పోద్దాము మమ్మీ అంటున్నా అనింది. దోశకైతే పెరుగు ఉండేది ఫ్రెండ్స్, దీంట్లో అయితే దోశ లేదు అనుకుంటా. నాకైతే ఆయిల్ లేకుండా చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఇది. అందువల్ల నేను ఇది ఒక తెచ్చుకున్నా. ఇది కింద పెట్టేస్తాను.
ఇప్పుడు గ్లాస్ అన్ని ఇటు పెట్టాం కాబట్టి కింద షిఫ్ట్ చేస్తా ఫ్రెండ్స్. అన్ని పేపర్లు అన్ని ఇప్పుడే మార్చిన. కాదు నేను ఏం పొట్టిది? నీళ్ళంటే పొట్టిదానా? ఏందే పొట్టిదానా? ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇది దీపాలు వచ్చి కృష్ణుడి దగ్గర పెట్టేది. ఇది ఆల్రెడీ తోమేసింది. ఇప్పుడు పెట్టేదా. ఇది వచ్చి వాటర్ నింపేది. పండుగ వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా పండుగ అంటే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి అన్ని పండుగలాగా. మళ్ళీ ఇంక డబ్బాల్లో కందిపప్పు అన్ని నింపాలా. సరే నింపేసి సాంబార్ అయిపోయింది. తిరుపతి కూడా వేసిన. మా పాప వాళ్ళకి భలే ఇష్టం అది సాంబార్. మళ్ళీ అన్నం అయిపోయింది. అన్నం అయిపోయింది. ఇంకా ఇల్లు ఉడిస్తే అన్ని పని అయినట్టే. ఇంకా వాడికి చికెన్ పకోడా కావాలంట. ఇంట్లో చేయము అనేసినాము. చికెన్ పకోడా కావాలంటాడు ఫ్రెండ్స్ వాడు, మా కొడుకు. ఏం చేసేది, ఇంకా మంగళవారము బుధవారం, ఇంకా కాలేజ్ మంగళవారము, ఇంకా అప్పుడు చేస్తామో లేదు తెలీదు. అందుకే 100 రూపాయలు తెచ్చుకోపోరా అని చెప్తాను నేను. వాడైతే సరే తెచ్చుకొని తినేని ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో చేయము కదా, తెచ్చుకొని తినేసి మళ్ళీ కడిగేస్తే పోతుంది. ఫ్రెండ్స్ 2 వేసుకుందాం, ఎందుకంటే సండే కదా. కొద్దిగా అన్నం వేసుకొని తిందాం. ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ. ఎందుకంటే పొద్దున తినింది పానీపూరి కూడా తినలేదు. నాకు నచ్చలే పానీపూరి. ఫ్రెండ్స్ తిందాం రండి. చాలా ఆకలిగా ఉంది నాకైతే ఈరోజు. కొద్దిగా తినేసి పెట్టుకో పెట్టుకో. ఎంత నిలుచుకొని తింటున్నావు? కూకొని తిమ్మా. వీడియోకి బాయ్ చెప్పేస్తా. సార్ సూపర్ పోతారా? ఫ్రెండ్స్ ఇది తెచ్చుకున్నాము. ఎందుకంటే సండే కదా, వాడు తేకుండా ఒక ముద్దు కూడా తినడు. ఎందుకంటే సండే ఏమి చేసుకోలేదు అనేసి దాంట్లో నేను ఒక 4 పీస్ చేసుకున్నా. సరే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో ఎలా ఉంది? కామెంట్స్ పెట్టండి, చూడండి, లైక్ చేయండి.
చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.